గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. బులెటిన్లో అప్డేట్స్ చూసే ముందు పలు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను మా కొలీగ్ భారతి అందిస్తారు. భారతి, ఓవర్ టు యూ. గుడ్ మార్నింగ్ సంతోషి. ఈరోజు పత్రికల్లోని ప్రధాన వార్తలు అయితే మనం తెలుసుకుందాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే సాకారమయ్యాడు సాకేత రాముడు, అయోధ్యలో అంగరంగ వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ, జై శ్రీరామ్ నినాదాలతో ప్రతిధ్వనించిన భారతావని, విదేశాలను ఘనంగా సంబరాలు, నవశకానికి ఇది నాంది అన్న ప్రధాని మోదీ, నిర్మాణ కార్మికులపై పూలు జల్లిన అభినందనలు, ఆధ్యాత్మికవేత్తలు ప్రముఖులతో ప్రాంగణం కలకలం, సో పులకించిన ప్రజానికం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం మనకు తెలిసినట్లయితే నిన్న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ అయితే జరిగింది. సో దానికి సంబంధించి మనం ఇక్కడ సుందరంగా అలంకరించిన శ్రీరాముడి విగ్రహం అయితే మనం చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరిగిన కార్యక్రమాన్ని కూడా మనం ఇమేజ్ ద్వారా చూడొచ్చు అనమాట. సో కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగు వారు ఎవరైతే ఉన్నారో, రామ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ సంబరాన్ని ఘనంగా జరుపుకున్నట్టయితే మనం ఈ వార్తలో చూడొచ్చు అనమాట. సో ఇక ఈ చిత్రంలో మనం చూసుకున్నట్లయితే అయోధ్య రామ మందిరం ఏదైతే ఉందో దానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చిన అతిథుల సంఖ్య మనం ఇక్కడ చూసుకోవచ్చు. సుమారు 8,000 మంది అతిథులైతే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో దానికి సంబంధించిన వార్త ఇది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, ఆయనతో పాటు మరో 2 పేర్లు పరిశీలించిన స్క్రీనింగ్ కమిటీ, గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వ సిఫారసు. సో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన టీఎస్పీఎస్సీ చైర్మన్ గా అయితే డీజీపీ మహేందర్ రెడ్డిని అయితే నియమించినట్టు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో ఈయనతో పాటు మరో 2 పేర్లను కూడా స్క్రీనింగ్ కమిటీ పరిశీలించినట్టయితే ఇక్కడ వార్తలో ఉందన్నమాట. సో ఇవి ఈనాడులో మనం ప్రధానంగా చూసుకున్న వార్తలు అయితే. అయోధ్యకి సంబంధించిన వార్తనే ఈనాడులో ప్రధానంగా చూసుకోవచ్చు. ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే సో ఇక్కడ కూడా మనం ప్రధానంగా అయోధ్యకి సంబంధించిన బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించిన వార్త మనం చూసుకోవచ్చు. రామయ్య వచ్చాడయ్య, 5 శతాబ్దాల తర్వాత సొంత గూటికి శ్రీరాముడు, అయోధ్యలో ఆవిష్కృతమైన ఆధ్యాత్మిక అద్భుతం, సాకేతపురిలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ, కళ్ళకు కట్టిన వస్త్రం తీసి కాటుక దిద్ది అద్దం చూపి నరేంద్ర మోడీ చేతుల మీదుగా చారిత్రక మహోత్సవం, తొలి హారతి ఇచ్చి దర్శనం చేసుకున్న ప్రధాని మోదీ, అభిజిత్ లగ్నంలో 84 సెకండ్ల పాటు కొనసాగిన క్రతువు, గర్భగుడిలో యోగి ఆనంది మోహన్ భగవత్ కూడా, త్వరలో శివుడికి అభిషేకం, జటాయు విగ్రహ ఆవిష్కరణ, రామ మందిర నిర్మాణ కార్మికులకు మోదీ సత్కారం, 8,000 మంది పైగా అతిథులు కార్యక్రమానికి హాజరు. సో ఈ చిత్రంలో చూసుకోవచ్చు అనమాట. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. అది కూడా అభిజిత్ లగ్నంలో సుమారు 84 సెకండ్ల పాటు ఈ కార్యక్రమం అయితే జరిగిందనమాట. సో గర్భగుడిలో ప్రధాని మోదీతో పాటు యోగి అలాగే ఆనంది మోహన్ భగవత్ కూడా పాల్గొన్నట్టయితే ఇక్కడ వార్తలో ఉంది. సో దీని తర్వాత మహాశివుడికి అభిషేకం అలాగే జటాయు విగ్రహ ఆవిష్కరణ జరిగినట్లు కూడా తెలుస్తుంది అనమాట. సో ఈ నేపథ్యంలో రామ మందిర కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మికులకి మోదీ సత్కరించినట్టయితే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో కార్యక్రమంలో సుమారు 8,000 మంది అతిథులు పాల్గొన్నట్టయితే ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు బాలరాముడికి పట్టు వస్త్రాలు, వెండి ఛత్రం తీసుకెళ్తున్న ప్రధాని నరేంద్ర మోడీ. సో ప్రధాని నరేంద్ర మోడీ చేతులుగా ప్రాణ ప్రతిష్ఠ జరిగిన బాలరాముడికి కార్యక్రమం జరగబోయే ముందు వెండి కిరీటం అలాగే వెండి గొడుగు అలాగే పట్టు వస్త్రాలను అయితే బాలరాముడికి సమర్పించారనమాట. చిత్రంలో మనం చూసుకోవచ్చు బాలరాముడిని మరోసారి ఇక్కడ చూడొచ్చు అనమాట. ఎంత సుందరంగా అందంగా ఉన్న బాలరాముడిని అయితే మనం మరోసారి ఇమేజ్ లో చూసుకోవచ్చు. సో మరిన్ని వార్తల్లోకి వెళ్తే మేడిగడ్డ మేడిపండే బ్యారేజీకి 3,625 కోట్లు, అవినీతితో 3,200 కోట్లు వృధా, 32 మంది అధికారులకు పాత్ర, బ్యారేజ్ నిండా సమస్యలే, రిపేరు చేసిన నిరుపయోగమే, విజిలెన్స్ ప్రాథమిక అంచనా, త్వరలోనే మధ్యంతర నివేదిక, మరమ్మతులకు 500 కోట్ల పైనే అంచనా వేసిన నిర్మాణ సంస్థ. సో మేడిగడ్డ ఏదైతే ఉందో కేవలం డిజైన్ లో మాత్రమే కాకుండా మొత్తం బ్యారేజ్ మొత్తంగా అవినీతి జరిగింది అన్నట్టయితే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అనమాట. సో ఈ అవినీతిలో సుమారు 32 మంది అధికారుల పాత్ర అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. బ్యారేజ్ నిండా సమస్యలే అనేట్లయితే విజిలెన్స్ అధికారులు నిర్వహించిన ప్రాథమిక అంచనా ఏదైతే ఉందో దాంట్లో తేలినట్టయితే తెలుస్తుంది. సో మరమ్మతులకు తిరిగి బ్యారేజ్ ని మరమ్మతు చేయాలన్నా సుమారు 500 కోట్ల పైనే ఖర్చు అవుతుందని అయితే నిర్మాణ సంస్థ అయితే అంచనా వేసింది అనమాట. సో ఇక్కడ మనం ఇందాక చూసుకున్న వార్తే టీఎస్పీఎస్సీ చైర్మన్ గా రిటైర్డ్ డీజీపీ. సో హైదరాబాద్ మెట్రోకి సంబంధించిన వార్తను మనం ఇక్కడ చూసుకోవచ్చు. మెట్రో 2వ దశకు ఓకే, విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారు చేసిన ప్రభుత్వం, 70 కిలోమీటర్ల మార్గం నిర్మించేలా ప్రణాళిక, 29 కిలోమీటర్లతో నాగోల్ ఎయిర్పోర్ట్ కు కారిడార్,
మైల్దేవరపల్లి నుంచి ప్రతిపాదిక హైకోర్టు వరకు, రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు, మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు పొడిగింపు, పాత బస్తీ మార్గం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక, మరో 3 నెలల్లో డిపిఆర్లు, ఎండిఓ ఎన్విఎస్ రెడ్డి. సో సగం ఏదైతే మెట్రోకి సంబంధించిన హైదరాబాద్ మెట్రో ఏదైతే ఉందో ఇంకో దశగా, రెండో దశగా రూట్ మ్యాప్ ఖరారైనట్టయితే తెలుస్తుంది అనమాట. విస్తరణకు, మెట్రో విస్తరణకు అయితే రూట్ మ్యాప్ ఖరారైంది. సో ఈ నేపథ్యంలో 70 కిలోమీటర్ల మెట్రో మార్గం అయితే నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. సో ఇది మెట్రోకి సంబంధించిన వార్త. ఇక్కడ కూడా ప్రధానంగా మనం అయోధ్యకి సంబంధించిన వార్తే చూసుకోవచ్చు. వెలుగులో చూసుకున్నట్లయితే మరొకసారి మనం అయోధ్యకి సంబంధించిన వార్తనైతే చూడొచ్చు. భవ్య మందిరంలో దివ్య రూపం, అయోధ్యలో కొలువు తీరిన రామయ్య, అంగరంగ వైభవంగా ప్రాణ ప్రతిష్ఠ, ప్రధాని చేతుల మీదుగా క్రతువు నిర్వహించిన వేద పండితులు, వేలాది మంది ప్రముఖులు, సాధువులు, లీడర్లు హాజరు. రామాయణంతో మారుమ్రోగిన అయోధ్య, దేశ విదేశాల్లోనూ ప్రత్యేక పూజలు. రాత్రి దేశవ్యాప్తంగా రామజ్యోతి వెలిగించి దీపావళి చేసుకున్న భక్తులు. నేటి నుంచి భక్తులకు బాలరాముడి దర్శనం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వేలాది మంది, సుమారు 8,000 మంది పైగానే కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. దాంతో పాటు శ్రీరామ 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశ విదేశాల్లో కూడా రాముడి యొక్క జై శ్రీరామ్ అనే నిదానంతో మారుమోగినట్టయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ నేపథ్యంలో రాత్రి నిన్న ఉదయం అయితే నిన్న మధ్యాహ్నం 12:29 84 సెకండ్లు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి దేశవ్యాప్తంగా రామజ్యోతి వెలిగించి దీపావళి చేసుకున్న భక్తులు. సో దేశవ్యాప్తంగా నిన్న రాత్రి ప్రతి ఒక్కరు దీపాలు వెలిగించి రామజ్యోతి అని చెప్పుకునే దీపాలు వెలిగించి దీపావళి జరుపుకున్నట్టయితే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అనమాట. సో నిన్న ఎవరైతే 8,000 మంది అతిథులు ఉన్నారో వారికైతే దివ్య దర్శనం జరిగింది. నేటి నుండి సాధారణ భక్తులకు కూడా, సాధారణ ప్రజలకు కూడా బాలరాముడి దర్శనం అయితే కల్పించినట్టు ఇక్కడ స్పష్టంగా రాసిందనమాట. సో ఇది జగమంతా రామమయం, విదేశాల్లో అయోధ్య సంబరాలు, అమెరికాలోని టైమ్స్ సర్కిల్లో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం లైవ్, మెక్సికోలో తొలి రామాయణం ప్రారంభం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా అయోధ్య కార్యక్రమం ఏదైతే ఉందో, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఏదైతే ఉందో అది లైవ్ ద్వారా టెలికాస్ట్ అయినట్టు మనకి ఇక్కడ తెలుపుతుంది. అదే కాకుండా మెక్సికోలో తొలి రామాలయం ప్రారంభమైనట్టుగా నిన్న ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా రామాలయాన్ని అయితే ప్రారంభించారనమాట. సో అయోధ్య రాముడి ఆభరణాలు, సో ఇవి మొత్తం అయోధ్య రాముడికి ఏవైతే అలంకరించారో వాటి వివరాలని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే అయోధ్య రామ మందిరం భక్తులతో, అతిథులతో ఎంత కిటకిటలాడుతుందో మనం ఈ చిత్రంలో చూసుకోవచ్చు అనమాట. రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలి దర్శనం కోసం ఆలయంలోకి సాధువులు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన తర్వాత మొదటిసారిగా సాధువులు ఎవరైతే ఉంటారో వారందరూ దర్శనానికి ఎంత రద్దీ ఉందో మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇది అయోధ్యకి సంబంధించిన మరో వార్త అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే 11 పిల్లర్లను పూర్తిగా తొలగించాల్సిందే, మేడిగడ్డ బ్యారేజ్ లో అనేక లోపాలు, డిజైన్, నిర్మాణం, నిర్వహణలో నిర్లక్ష్యం గుర్తింపు, సర్కారుకు విజిలెన్స్ మధ్యంతర నివేదిక అందజేత. సో బ్యారేజ్ కి సంబంధించి కేవలం డిజైన్ లో మాత్రమే లోపాలు లేవు అన్నట్టు, నిర్మాణంలో కూడా, బ్యారేజ్ నిర్మాణంలో కూడా ఇక్కడ లోపాలు ఉన్నట్టయితే స్పష్టంగా అధికారులు అయితే వెల్లడించారు. దీంతో పాటు బ్యారేజ్ కి సంబంధించిన 11 పిల్లర్లను అయితే పూర్తిగా తొలగించాలని అయితే ఇక్కడ అధికారులు వెల్లడించారనమాట. సో దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక అందజేసినట్టయితే మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అనమాట. సో మరిన్ని వార్తల్లోకి వెళ్తే, రాహుల్కు ఆదరణ వస్తుందనే బీజేపీ దాడులు, న్యాయయాత్రపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. సో ఇక్కడ చూడొచ్చు మనం, నేనేం చేశాను, నాకు ఒక్కడికే శాంతి భద్రతలు అడ్డొస్తాయా, అస్సాంలో ఆలయానికి వెళ్ళనీయకపోవడంపై రాహుల్ గాంధీ మండిపాటు, మద్దతుదారులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన. సో నయా జోడో, కాంగ్రెస్ ప్రభుత్వం అగ్రనేత ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ నయా జోడో యాత్ర ప్రారంభించిన నేపథ్యంలో అస్సాంలోని ఆలయానికి వెళ్తుండగా అక్కడ యంత్రాంగం అయితే రాహుల్ గాంధీని అడ్డుకున్నారనమాట. సో నాకొక్కడికి మాత్రమే శాంతి భద్రతలు అడ్డొస్తాయా అని చెప్పి మద్దతుదారులతో కలిసి రోడ్డుపై బైఠాయించి రాహుల్ గాంధీ నిరసన చేపట్టారనమాట. సో దానికి సంబంధించిన వార్త ఇక్కడ చూసుకున్నట్టయితే, రాహుల్కు ఆదరణ వస్తుందని బీజేపీ దాడులు, న్యాయయాత్రపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. సో మంత్రి శ్రీధర్ బాబు అనమాట. సో రాహుల్ గాంధీకి ఆ ప్రజల నుండి గొప్ప ఆదరణ వస్తుందని చెప్పేసి ఇట్లాంటి బీజేపీ దాడులు చేస్తున్నారు. సో బీజేపీ చేసిన ఒక కుట్రే ఇది అని చెప్పుకోవచ్చు అన్నట్టయితే మంత్రి శ్రీధర్ బాబు అయితే వెల్లడించారు. సో ఇవి ప్రధానంగా మనం వెలుగులో చూసుకున్న వార్తలు. ఇక్కడ కూడా మనం అయోధ్యకి సంబంధించిన వార్తే మనం ఇక్కడ చూసుకున్నాం. సో దిశలో చూసుకున్నట్లయితే
సో ఇక్కడ కూడా మనం అయోధ్యకి సంబంధించిన బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ గురించే తెలుసుకోవచ్చు. కొలువు తీరిన బాలరాముడు అయోధ్య రామ మందిరం గర్భగుడిలో. సో ఇదన్నమాట అయోధ్యకి సంబంధించిన మరో వార్త అని చెప్పుకోవచ్చు. సో మరికొన్ని వార్తల్లోకి వెళ్తే, హైదరాబాద్కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి వారం రోజుల విదేశీ టూర్ తర్వాత స్వాగతం పలికిన నేతలు. సో లండన్ టూర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో లండన్ వారం రోజులు లండన్ పర్యటన తర్వాత తిరిగి హైదరాబాద్కి చేరుకున్న తర్వాత పార్టీ నేతలైతే స్వాగతం పలుకుతున్న ఇమేజ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించిన వార్త ఇది. సో ఇక్కడ కూడా ఇక్కడ మ్యాప్ లో అయితే మనం చూసుకోవచ్చు, మెట్రో పేజ్ 2 70 కిలోమీటర్ల రూట్ మ్యాప్ ఖరారు. సో రెండో దశగా మెట్రో రైలు ఏదైతే ప్రారంభిస్తున్నారో 70 కిలోమీటర్ల రూట్ మ్యాప్ అయితే ఖరారు చేసినట్టయితే తెలుస్తుంది అనమాట. సో ఇది మెట్రో సౌకర్యం లేని ప్రాంతాలకు కనెక్టివిటీగా మొత్తం 139 కిలోమీటర్లకు పెరగనున్న మెట్రో జర్నీ. సో ఇప్పుడున్న మెట్రో మరియు రాబోయే మెట్రో రెండు కలిపితే 139 కిలోమీటర్లకు పెరగనున్నట్లయితే ఇక్కడ స్పష్టంగా వార్త రాసిందనమాట. సో మరిన్ని వార్తల్లోకి వెళ్తే, సిటీలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు, రిటైర్డ్ మిలిటరీ, మిలిటరీ సిబ్బందితో రెక్యూట్. హోంగార్డుల నియామకాలు నిలిచిపోయిన నేపథ్యంలో ఈ నెల 27 వరకు దరఖాస్తులు చేసుకునే ఛాన్స్. సో హోంగార్డుల నియామకాలకు ఏవైతే దరఖాస్తులు నిలిచిపోయాయో వాటికి ఈ నెల 27 వరకు ఛాన్స్ ఉన్నట్లయితే ప్రభుత్వం తెలిపిందనమాట. ఇక్కడ చూసుకున్నది ఇది కూడా మనం గుడిలోకి రాహుల్కి నో ఎంట్రీ, ఇందాక చూసుకున్న రాహుల్కి అయితే అస్సాం గుడిలోకి నో ఎంట్రీ అనేది తెలుసుకున్నాం. దానికి సంబంధించిన వార్త ఇది. ముందస్తు అనుమతి ఉన్నప్పటికీ ఎందుకు అడ్డుకున్నారు? సో ఇది తనకు ముందస్తు అనుమతి ఉన్నా కూడా తనని ఎందుకు అడ్డుకున్నారో అయితే రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా మేడిగడ్డకు సంబంధించిన వార్త. మేడిగడ్డ నిర్మాణంలోనే లోపం, డిజైన్తో పాటు పునాది నుంచి నిర్లక్ష్యం, కాంట్రాక్ట్ కంపెనీ ప్రధాన జవాబుదారీ. సో మేడిగడ్డకు సంబంధించిన వార్త ఇదైతే చెప్పుకోవచ్చు. డిజైనే కాదు, మొత్తం బ్యారేజ్ మొత్తం లోపాలే ఉన్నట్టయితే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అనమాట. సో ఇది మేడిగడ్డకి సంబంధించిన వార్తను మనం చెప్పుకోవచ్చు. మద్యం ధరలు పెంచబోం, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి జూపల్లి. సెక్రటేరియట్లో అధికారులతో సమీక్ష. సో ఇమేజ్ మనం చూసుకోవచ్చు అనమాట. మద్యం ధరలు పెంచబోం అన్నదైతే స్పష్టం చేసింది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం. సో దానికి సంబంధించి వార్త మనం ఇదైతే చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే, తెలంగాణలోనే భూ సమస్యలు ఎందుకు, ఏ రాష్ట్రంలోనూ లేవు, సమస్యల అధ్యయనానికి క్షేత్ర పర్యటన, కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లతో మీట్, ఆర్ఆర్ఓ యాక్ట్ మార్పులు అనివార్యం. 3వ సమావేశంలో నిర్ణయాలను వెల్లడించిన కమిటీ. సో ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి భూ సమస్యలు కేవలం తెలంగాణలోనే ఎందుకు వస్తున్నాయి అన్న దానిపై ఇక్కడ అధికారులు మరియు కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లతో భేటీ అయినట్టయితే ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది అనమాట. సో ఇది మనకి ప్రధానంగా ఈరోజు చూసుకున్న వార్తలు అయితే. ప్రతి పత్రికలోనూ ఈరోజు మనం ప్రధానంగా చూసుకున్నదైతే అయోధ్య శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన వార్త అయితే చూసుకున్నాం కదా. సో ఇవి వాళ్ళ పత్రికలోని ప్రధాన వార్తలోని మరిన్ని విశేషాలు మా కొలీగ్ సంతోష్